యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణురూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. జాతకపరమైన ఏదైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. అలాగే ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల మేషరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ నెల గోచార గ్రహ సంచారం ఏంటో చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి జన్మరాశిలో గురువు, 6వ ఇంట కన్యా రాశిలో కేతువు, 12వ ఇంట అనగా మీనరాశిలో రాహువు, లాభరాశి యోగు ఏకాదశ స్థానంలో కుంభరాశిలో శని, రవి శని శుక్రగ్రహాలు సంచారంలో ఉంటాయి. అలాగే దశమరాశి యోగు మకర రాశిలో కుజుడు మరియు శుక్రగ్రహాలు సంచారంలో ఉంటాయి. ఏకాదశ స్థానమగు కుంభరాశిలో శని, బుధ, రవి గ్రహాలు సంచారంలో ఉంటాయి. ఈ విధమైన గ్రహస్థితి మేషరాశి వారికి నడుస్తున్న కారణంగా ఈ నెల మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి మాసం మేషరాశి వారికి గతం నెలలాగే అదే వరవడి మంచి అభివృద్ధి, తేజస్సు, ఉత్సాహంతో గత నెలలాగే ఈ నెల కూడా చాలా ఉత్సాహంగా, ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జన్మగురుడు దశమ స్థానంలో శుభగ్రహాలు, ఏకాదశ లాభస్థానంలో కూడా శుభగ్రహాలు ఎక్కువగా సంచారంలో ఉండడం కారణంగా వీరికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చుట, అదృష్టం వీరి వెన్నంటే ఉంటుట, అకస్మాత్ ధనలాభము, గృహలాభము, వాహన యోగము, అనుకున్న పనులు సకాలంలో పూర్తగుట, రుణబాధలు తీరుట, నూతన పెట్టుబడులు కలిసి వచ్చుట, లేదా పెట్టుబడులు పెడితే సకాలంలో అవి తిరిగి మంచి లాభాల రూపంలో పొందుట, సంఘంలో సుకీర్తి, ఇంటా బయట మన్ననలు, సన్మాన గ్రహీతగా ఉండుట, ఇలా అన్నీ కూడా ఈ మాసం అత్యద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా జన్మగురుని వల్ల వీరిలో మంచి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఇతరులు బాగా ఆకట్టుకుంటారు. వీరి మాట శాసనంలా ఉంటుంది. దైవ భీతి పెరిగి తీర్థయాత్రలకు ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే అన్ని రంగాల వారికి కూడా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. చేతివృత్తి కళాకారులకు మంచి విజయ అవకాశాలు ఉంటాయి. చేతివృత్తి పని వాళ్ళకు కూడా చేతి నిండా పని, జేబు నిండా డబ్బుతో ఈ మాసం చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వ్యాపార రంగాల వారికి కూడా అన్ని వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారం, ఫార్మా రంగాలు, డిపార్ట్మెంట్ స్టోర్సు, ఇలా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే ఉద్యోగులకు పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. అధికార లాభం ఉంటుంది. అలాగే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలాగే ప్రైవేట్ రంగాల వారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పర్మనెంట్ పోస్ట్ కోసం ఎదురు చూసేవాళ్ళు పర్మనెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు విద్యలో రాణిస్తారు, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే రైతు సోదరులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు. ఇంకా రాజకీయ రంగం వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశులు ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు వారికి ప్రజాదరణ బాగా లభిస్తుంది. అలాగే పదవి లాభం కూడా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా చూస్తే మేషరాశి వారికి ఎక్కువగా గ్రహ సంచారం అంతా కూడా వీరికి అనువుగా ఉండడం వల్ల ఈ మాసం అంతా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వాహనము కొనుగోలు చేయడానికి, నూతన వాహనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే గృహయోగము, ఇంటిలో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అవివాహితులకు వివాహ సూచన, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఇలా
అన్ని విధాలా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే ఈ 6వ వెంట కేతువు 12వ వెంట రాహు కేతువుల సంచారం వల్ల అనవసరపు ఖర్చులు పెరుగుతాయి, ఆందోళనగా ఉంటుంది, గుప్త శత్రువులు ఎక్కువగా ఉంటారు. అనగా కుటుంబంలోనే మరియు లేదా మిత్రుల్లోనే ఎక్కువగా శత్రువులు ఉండడానికి అనవసరంగా శత్రు బాధలు ఉండడానికి, శత్రువుల ద్వారా అకస్మాత్తుగా ఇబ్బందులు పడడానికి, ఇతరుల చేతిలో మోసపోవడానికి కూడా అవకాశం ఉంది. కావున మీరు రాహుకేతు పూజ చేయించడం మంచిది. ప్రతి మంగళవారం శుక్రవారం నియమములు ఆచరిస్తూ రాహుకేతు పూజలు జరిపించడం మంచిది. వీలైన వారు రాహుకేతులు పూజ శ్రీకాళహస్తిలో జరిపించడం మంచిది. ఈ విధంగా ఈ మంగళ శుక్రవార నియమములు పెట్టుకొని రాహుకేతుల పూజలు చేసుకుంటుంటే మీకు ఇంకా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది, కలిసి వస్తుంది. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే మా ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్ కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ నెంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ప్రసిద్ధి చెంది ఉంది. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి యాప్ని ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.